ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्दा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం. మన శ్రీమద్ భాగవతం క్లాస్లోకి మనము 4వ స్కందం 23వ అధ్యాయం పృథు మహారాజు భగవద్ధామాను గమనము అనే అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం. పృథు మహారాజు తన రాజ్య సంపదలని, ఐశ్వర్యాన్ని, పేరు ప్రతిష్టలు అన్నింటినీ కూడా వదిలేసి తను ఏం చేస్తున్నాడు, వృద్ధాప్యం వచ్చేసింది, ఇప్పుడు నేను నా జీవిత లక్ష్యాన్ని పొందాలి అని చెప్పేసి తను సర్వస్వాన్ని కూడా ఆ పిల్లలకి పనిచేశాడు. రాజ్యపాలనకి ఇంకా అంతా వదిలేసి తను తపస్సు చేయడం కోసం గాను అడవికి వచ్చారు. ఎప్పుడైతే అడవికి వస్తున్నాడో అప్పుడు తన యొక్క భార్య అర్చి అమ్మవారు కూడా పృథు మహారాజుతో వచ్చారు. ఆ విధంగా అతను అక్కడ అన్ని రకాల యోగాలని చేస్తున్నాడు. ఎండాకాలంలో పంచాగ్నుల మధ్య, వర్షాకాలంలో వర్షంలో తడవడము, చలికాలంలో నీటిలో మునిగి ఉండి మంత్రజపం చేయడము, ఆ విధంగా అవన్నీ కూడా చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ ప్రాసెస్ చెప్పేటప్పుడు ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, అన్నిట్లోకెల్లా ఉత్తమమైంది భక్తి యోగ పద్ధతి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే మనం ఏ పద్ధతిలో వెళ్ళినా కానీ లాస్ట్ ఏదైతే చివరాఖరికి పొందేటటువంటి స్థితి ఏదైతే ఉందో అది భక్తి యోగము. అంటే యోగి, ధ్యాని, కర్మి వీళ్ళెవరు కూడా భగవంతుణ్ణి అంటే వాళ్ళు చేసేటటువంటి సాధన మార్గాల ద్వారా చివరికి చేయాల్సింది ఏంటంట, ఇప్పుడు మనం 10th క్లాస్ పాస్ అవ్వాలి అంటే మనం ఫైనల్గా 10th క్లాస్ ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా చదువుకుంటూ వెళ్తూ మనం 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తాం. అప్పుడు 10th క్లాస్ పాస్ అవుతాం. మరి మనం జ్ఞానయోగంలో వెళ్ళినా, ధ్యాన యోగంలో వెళ్ళినా, అష్టాంగ యోగ పద్ధతిలో వెళ్ళినా, కర్మయోగ పద్ధతి ఎలా వెళ్ళినా కూడా చివరాఖరికి మనం ఫైనల్ ఎగ్జామ్ రాయాలి. మరి ఆ ఫైనల్ ఎగ్జామ్ ఎంత సులభం అవుతుంది అంటే, ఎవరైతే భక్తి యోగాన్ని చేస్తారో వాళ్ళకి ఈ ఫైనల్ ఎగ్జామ్ చాలా సులభమైంది, వాళ్ళు ఈజీగా పాస్ అవ్వగలుగుతారు. వేరే మార్గాల్లో వెళ్ళిన వాళ్ళకి అది ఆ మార్గం కష్టమైంది, చాలా సమయం పడుతుంది అని చెప్పేసి ఆచార్యులు చెప్తున్నారనమాట. ఆ విధంగా జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని సాధించాలి అంటే భక్తి యోగాన్ని చెయ్యాలి. మరి సాక్షాత్ అంశావతారం, శిక్షావేష అవతారం అయినటువంటి పృథు మహారాజుకి భగవంతుడి యొక్క సాక్షాత్కారం తనకు ఆల్రెడీ అయిపోయింది. ఆయన యొక్క ప్రవర్తనకి మెచ్చి ఆయన యొక్క యజ్ఞ స్థలంలో స్వామి స్వయంగా అక్కడ తను వచ్చి చెప్తారు. మరి ఇప్పుడు భగవద్ అనుభూతి పొందాల్సింది ఏమీ లేదు. కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా, రాజ్యంలో ఉన్నట్టు ప్రజలందరికీ కూడా తను నేర్పించదలిచి తను ఇప్పుడు భగవద్ధామ గమనానికి తను ఇప్పుడు అడవికి వచ్చాడనమాట. పృథు మహారాజు తన ప్రవర్తన ద్వారా రాజ్య ప్రజలకు, తర్వాత మనందరికీ కూడా నేర్పిస్తున్నారనమాట. అందుకోసంగానే తను ఇంకా మృత్యు సమయం వరకు వెయిట్ చేయలేదు. ఎందుకంటే తనకి భగవత్ సాక్షాత్కారం అయిపోయింది. తను ఇప్పుడు ఎక్కడంటే అక్కడ భగవంతుడి యొక్క దర్శనం చేసుకోగలుగుతున్నాడు. అందుకని అష్టాంగ యోగ పద్ధతి ద్వారా స్వతహాగా తన యొక్క ప్రాణవాయువుని బ్రహ్మరంధ్రం ద్వారా తను వదిలేశారనమాట. అప్పుడు అక్కడ ఇక్కడ తన భార్య అయినటువంటి అర్చి అమ్మవారు తనకి సేవ చేయడము, తన కోసం గాను చితిని వెలిగించడం కోసము అగ్నిని అవన్నీ కూడా ఏర్పాటు చేయడము, తర్వాత అదే అగ్నిలో తను కూడా ప్రవేశించడము. ఎప్పుడైతే ఈ సంఘటనలన్నీ ఎవరు చూస్తున్నారంట, దేవతల యొక్క పత్నులు చూస్తున్నారంట. ఈ దేవతల యొక్క పత్నులు చూసి, ఆహా ఈమె ఎంత భాగ్యవంతురాలే, ఆ భర్త నడిచిన
చూపించినటువంటి దారిలో నడిచి తను భగవద్ధామానికి వెళ్తోంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ ఆచార్యులు ఇంకా మనకి ఏం చెప్తున్నారంటే, మానవ శరీరం ఏదైతే మనకు ఉందో, మైత్రేయుడు విదురుతో చెప్తున్నాడనమాట. ఈ మానవ శరీరము, మనము పొందినటువంటి మానవ శరీరాన్ని మనం వృధా చేసిన వాడు ఆత్మహత్య చేసుకున్న దాంతో సమానము అనేసి చెప్తున్నాడనమాట. ఎందుకు అంటే ఈ శరీరము భక్తి యోగం చేయడం కోసం మాత్రమే ఉంది. నిద్ర, ఆహార, భయ, మైథున ఇవన్నీ కూడా ప్రతి జీవి కూడా చేయగలుగుతుంది. కానీ భగవంతుడి యొక్క భక్తి చేయగలిగేటటువంటి జీవి మానవ శరీరం మాత్రమే. కుక్క, నక్క, పిల్లి, దోమ ఇవేవి కూడా భక్తి చేయవండి. అవి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించలేవు, భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించలేవు. కేవలం మానవుడు మాత్రమే హరికృష్ణ మహామంత్రాన్ని జపించగలుగుతాడు, భగవంతుడి యొక్క దివ్య మంగళ స్వరూప దర్శనాన్ని తను చేసుకోగలుగుతాడనమాట. అందుకే ఆ మహద్ అవకాశాన్ని ఎవరైతే పోగొట్టుకుంటారో, లాస్ చేసుకుంటారో, వాళ్ళు ఆత్మహత్య చేసుకునే దాంతో సమానం. అఫ్కోర్స్ వాళ్ళకి ఆత్మహత్య అంటే మహాపాతకం అని కూడా వాళ్ళకి తెలియదు. సో ఆ పదానికి మామూలుగా బయట వాళ్ళు దానికి కూడా అసలు ఎందుకు ఆ పదాన్ని వాడారో తెలుస్తుందో తెలియదో మనకు తెలియదు. ఎందుకంటే అంతగా ప్రతి ఒక్కరిలో ఈ సంస్కృతి అనేది తగ్గిపోతూ ఉందన్నమాట. సో మరి మనకి ఇచ్చినటువంటి ఈ శరీరంతో భగవంతుడి యొక్క భక్తి చేయాలి అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. ఆ విధంగా ఈ పృథు మహారాజు వైకుంఠానికి వెళ్ళాడనమాట. అలానే అర్చి అమ్మవారు కూడా తనని ఫాలో చేస్తూ వెళ్ళిపోయిందనమాట. మరి ఇంకా మైత్రేయ ముని చెప్తున్నారనమాట విదుర వారికి, ఇలాంటి గొప్ప చరిత్ర పృథు మహారాజుది, చాలా గొప్ప చరిత్ర. అలాంటి గొప్ప చరిత్ర, మహాశక్తిశాలి అయినటువంటి రాజు, ఉదారమైనది, దివ్యమైనది, ఘనమైనది, దానిని నాకు సాధ్యమైనంతగా నేను వివరించాను అని చెప్పేసి విదురుల వారికి చెప్తున్నారనమాట. సో అలానే ఈ చరిత్ర ఏదైతే పృథు మహారాజు యొక్క చరిత్ర ఉందో, ఇది అందుకే దివ్యమైంది, ఘనమైంది, ఆ మహాశక్తిశాలి అయినటువంటి రాజు ఉదారమైన చరిత్ర ఇది ఎవరైతే వింటారో వాళ్ళకి కొన్ని లాభాలు వస్తాయంట. ఆ లాభాల పట్టిక కూడా ఇప్పుడు మైత్రేయుల వారు విదురుకి చెప్తున్నాడనమాట. సో ఫలశ్రుతి, ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఒక 8 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి గత 4-5 అధ్యాయాల నుంచి పృథు మహారాజు యొక్క చరిత్ర చెప్పుకుంటున్నాం కదా. ఈ చరిత్ర అంతా విన్నందుకు గాను భగవంతుడు దానికి కూడా మనకి ఒక గిఫ్ట్ ఇస్తున్నారనమాట, ఆ బహుమానం ఇస్తున్నారనమాట. సో ఆ బహుమానం ఏదో మనము చూద్దాం. యా ఇదం సుమహాత్పుణ్యం శ్రద్ధయా వహిత పఠేత్ శ్రావయ్యే శృణుయాద్వాపి సా పృథో పదవీమియాత్. పృథు మహారాజు యొక్క ఈ మహద్గుణాలు ఏవైతే ఉన్నాయో శ్రద్ధతో విన్న వాళ్ళకి ఏమవుతుందంట, నిశ్చయంతోనే వర్ణింపువాడు, అనగా వానిని పఠించేవాడు, లేదా శ్రవణం చేయువాడు, లేదా శ్రవణమునకే ఇతరులకు తోడ్పడువాడు ఆ రాజు పొందిన లోకమునే నిక్కముగా పొందగలడు, అనగా అట్టివాడు కూడా వైకుంఠమునే చేరగలడు. సో చూసారా, వైకుంఠాన్ని చేరాలి అంటే భగవంతుడు ఎన్నో మార్గాలు మనకి ఇచ్చాడనమాట. దాంట్లో ఒక మార్గం ఏంటి అంటే, పృథు మహారాజు లాంటి గొప్ప గొప్ప భక్తుల యొక్క చరిత్రలు చదువుకుంటే కూడా మనము భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం అన్నమాట. ఆ విధంగా చదివిన వాళ్ళు, విన్న వాళ్ళు, వినడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అందరూ కూడా వైకుంఠానికి వెళ్తారనమాట. సో పృథు మహారాజు యొక్క చరిత్రకి అంత గొప్పతనం ఉందన్నమాట. మరి భక్తి అంటే ఏంటి? శ్రవణము కీర్తనంతో చేసేది భక్తి, మరి విష్ణు స్మరణంతో చేసేది భక్తి. మనం ఎప్పుడైతే శ్రవణం చేస్తామో దాన్ని మళ్ళీ గుర్తుకు చేసుకుంటాము, దాన్నే విష్ణు స్మరణ అనేసి అంటారనమాట. మరి ఇలాంటి శ్రవణ కీర్తనల వల్ల మన భక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క గొప్పతనం గురించి, భగవంతుడి యొక్క భక్తుల గొప్పతనం గురించి విన్నామనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది, మనకి భక్తి చేయాలి అని అనిపిస్తుంది అనమాట. అందుకే భగవంతుడి యొక్క భక్తుల గురించి, భగవంతుడి యొక్క కథలను ఎప్పుడైతే వింటామో అప్పుడు మన భక్తి పెరుగుతుంది. అందుకే నిత్యం భాగవత సేవయ, అందుకే నిత్యం ఏం చేయాలి అంట, భగవంతుడి యొక్క కథలని చదవాలి, భగవంతుడి యొక్క కథలను వినాలి, భగవంతుడి యొక్క నామాలని జపం చేయాలి అన్నమాట. ఆ విధంగా శివపురాణంలో శివుడు చెప్తున్నారు, ఏమంటున్నారు అంటే, విష్ణు ఆరాధన ఉత్తమమైంది, దానికి మించింది ఇంకొకటి లేదు అనేసి శివుడు, సాక్షాత్ శివుడే చెప్తున్నాడు. శివుడు చెప్పిన తర్వాత అది పాటించదగ్గిందే కదా. అందుకే మనం నిత్యం భాగవత సేవ చేయాలన్నమాట.
అందుకే వైష్ణవుల యొక్క అంటే ఎవరైతే భగవంతుడి యొక్క భక్తుల చరిత్ర ఉంటుందో దానికి ఇంకా భగవంతుడి యొక్క చరిత్రకి మధ్యలో ఎటువంటి భేదము కూడా లేదు. రెండు కూడా భాగవతంతో సమానం. మనం చెప్పుకున్నాం కదా, ఎవరైతే ఈ ఆచార్యులు ఉన్నారో ఈ ఆచార్యులందరూ కూడా కదిలే భాగవతాలన్నమాట. అంటే శ్రీమద్ భాగవతము మనం ఏదైతే ఉందో ఆ భాగవతము అది కూడా పుస్తక భాగవతం మనం ఏదైతే అనుకుంటున్నామో అలానే ఈ ఆచార్యుల యొక్క జీవిత చరిత్ర కానీ గొప్ప గొప్ప భక్తుల యొక్క జీవిత చరిత్రలు కూడా శ్రీమద్ భాగవతమే అన్నమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితంలో అణువు క్షణ క్షణము కూడా భగవంతుడి భక్తితో వాళ్ళకి లింక్ ఉంది. అంతేకాని వాళ్ళ జీవితంలో వాళ్ళు భగవంతుడికి సంబంధించింది కాకుండా ఇంకా వాళ్ళు ఏమీ చేయడం లేదు. అందుకే వాళ్ళ జీవిత చరిత్ర కూడా భాగవతంతో సమానం అన్నమాట. అందుకే గురువు గారికి ఇంకా భగవంతుడికి మధ్య భేదం లేదు అనేసి చెప్తారనమాట. అందుకే గురువు గారిని సాక్షాత్తు కృష్ణుని చూసినట్టుగానే చూడాలి అనేసి చెప్తారు. ఆ విధంగా మరి ఎవరైతే ఆ విధంగా గురువుని భగవంతుడితో సమానంగా చూస్తారో వాళ్ళు భక్తిలో పురోగతి పొందగలుగుతారనమాట. లేకపోతే పురోగతి పొందలేరు. ఎందుకంటే గురువు గారు చూడడానికి మనలాగే 2 కాళ్ళు 2 చేతులు 2 చెవులు అలా కనిపిస్తాడు. కానీ ఆయన స్పెషల్ ఏంటి తెలుసా, మనని మన హృదయంలో ఉన్నటువంటి భగవంతుడితో మనకి భగవంతుడికి మధ్యలో సంబంధాన్ని ఏర్పరుస్తున్నాడు అనమాట. మరి భగవంతుడితో సంబంధం కల్పించేవాడు భగవంతుడితో సమానం కదా. ఆ విధంగా గురువు గారు భగవంతుడితో సమానం అన్నమాట. ఎవరైతే ఆ విధంగా గురువు గారిని ఏమంటారు గౌరవిస్తారో పూజిస్తారో భక్తి ప్రపత్తులతో ఉంటారో వాళ్ళు భక్తిలో ఇంకా ముందుకు వెళ్తారనమాట. సో ఇప్పుడు మనం దీంట్లో ఏం చెప్పుకున్నాం, ఈ శ్లోకంలో ఎవరైతే ఇలాంటి పృథు మహారాజు యొక్క కథలు వింటారో వాళ్ళు ఆయన వెళ్ళినటువంటి వైకుంఠానికి వెళ్తారనమాట. సో బ్రాహ్మణో బ్రహ్మవర్చస్వి రాజన్యో జగతిపతి వైశః పటాన్ విత్పతి స్యాచ్యుద్ర సత్తమాతమియత్. ఇంకా ఈ పృథు మహారాజు యొక్క చరిత్రని శ్రవణం చేయువాడు బ్రాహ్మణుడైనచో బ్రాహ్మణత్వమున పరిపూర్ణ యోగ్యతను బడేయగలడు, క్షత్రియుడైనచో ప్రపంచ చక్రవర్తి కాగలడు, వైశ్యుడైనచో ఇతర వైశ్యులకు పెక్కు పశువులకు ప్రభువు కాగలడు, శూద్రుడైనచో ఉత్తమ భక్తుడు కాగలడు. సో ఇప్పుడు బ్రాహ్మణుడి యొక్క కడుపులో పుట్టగానే బ్రాహ్మణుడు అవుతాడా? అవ్వడు. ఎప్పుడైతే ఆయనకు ఆ సద్గుణాలు ఉంటాయో అప్పుడు తను బ్రాహ్మణుడు అవుతారు. మరి వైశ్యుడి యొక్క పుత్రుడు వైశ్యుడు అవుతాడా? కాదు. తనకి కూడా ఆ సద్గుణాలు ఉండాలి. ఆ గోరక్షణ తర్వాత కర్షణ ఇవన్నీ చేసేవన్నీ ఆ సద్గుణాలు తనకు ఉండాలి. అలానే శూద్రులైనా కానీ తర్వాత క్షత్రియులైనా కానీ మరి ఈ క్షత్రియులు కూడా రాజ్య పరిపాలన చేసేటటువంటి శక్తి. మనం పృథు మహారాజు యొక్క చరిత్రను చదివితే రాజు అనేవాడు ఎలా ఉండాలి, రాజు కర్తవ్యం ఏంటి, రాజు యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది అన్నీ కూడా మనం చదువుకున్నాం. ఆ విధంగా ఎవరు ఇలాంటి చరిత్రను చదివినప్పుడు వాళ్ళ దానిలో వాళ్ళు ప్రావీణులు అవుతారు, ఉత్తములు అవుతారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో అలాంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళలో ప్రతి ఒక్కరం ఏమనుకుంటాము, ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళే ఉన్నారనుకోండి, తను ఇంకా కొంచెం బాగా బెటర్గా పనిచేయాలి, నాకు ప్రమోషన్ రావాలి అనేసి అనుకుంటాం కదా. మరి అలాంటి ప్రమోషన్ ఏమిస్తుంది అంటే శ్రీమద్ భాగవతంలోని మన పృథు మహారాజు యొక్క చరిత్ర మనకి ప్రమోషన్ ఇస్తుంది అనమాట. చక్రవర్తి అయ్యుంటే తను ఉత్తమ చక్రవర్తి అవుతున్నాడు, వైశ్యుడు అయ్యుంటే తను ఉత్తమ వైశ్యుడు అవుతున్నాడు, బ్రాహ్మణుడు అయితే తను ఉత్తమ బ్రాహ్మణుడు అవుతున్నాడు, ఆ విధంగా సేవకుడు అయ్యుంటే తను ఉత్తమ సేవకుడు అవుతూ ఉన్నాడు అనమాట. పృథు మహారాజు యొక్క చరిత్ర అంత గొప్పనైందనమాట. మరి అందుకనే ప్రతి ఒక్కడు కూడా ఏం చేయాలి అంట, శ్రీమద్ భాగవతంలో ఉపదేశించిన ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా భక్తుడు కావాలి అన్నమాట. మరి వాడికి కోరికలు ఉన్నవాడు కూడా భక్తుడు కావాలి, కోరికలు లేనివాడు కూడా భక్తుడు అవ్వాలి. అకామో సర్వకామోవా, కామలు అంటే మనకి కోరికలు ఉన్నాయనుకోండి, ఏ కోరికమైనా అవ్వచ్చు. ఇల్లు కావాలో, ఆస్తి కావాలో, లేకపోతే పేరు కావాలో, పరపతి కావాలో, ఐఫోన్ కావాలో, లేకపోతే గొప్ప పట్టు చీరలు కావాలో, ఏ కోరికలు ఉన్నా సరే కూడా భగవంతుని భక్తి చేయొచ్చు, భగవంతుని ప్రార్థించవచ్చు. ఒకవేళ కోరికే లేదనుకో, నాకేమీ వద్దు, భగవంతుడి ఇచ్చిన దాంతో నేను సంతృప్తిగా ఉన్నాను, అయినా మీరు భగవంతుడి యొక్క భక్తి చేయండి. అలా కాదు నాకు మోక్షం కావాలి, అబ్బో నేను విసిగెత్తిపోయాను ఈ భౌతిక ప్రపంచంతో, ఇల్లు పిల్లలు సంసారం చదువులు చాకిరి, అమ్మో నాకొద్దు, ఇంకా నాకు మోక్షం కావాలి అంటే కూడా ఏం చేయాలంటే భగవంతుడి యొక్క భక్తి చేయాలి అన్నమాట. అందుకే మరి
ఎవరు అయినా సరే భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేయాలన్నమాట. మరి వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేస్తారో వాళ్ళ రంగాల్లో వాళ్ళు ప్రావీణ్యత పొందుతారనమాట. భక్తి యోగానికి అంత శక్తి ఉంది. ఆ శక్తి వల్లనే ప్రతి ఒక్కరు కూడా పూర్ణత్వాన్ని పొందుతారనమాట. అందుకనే ఎవరైనా ఏది అవ్వాలనుకున్నా కానీ భక్తి యోగాన్ని చేయాలి. భక్తి యోగానికి మించినటువంటి ఇంకొక దారి లేనే లేదనమాట. ఎవరైనా సరే వాళ్ళ ఏ విధంగా అయినా సరే మోక్షకామి కావచ్చు, కామి కావచ్చు, అకామి కావచ్చు, అర్థం కోసం కావచ్చు, ఆరోగ్యం కోసం కావచ్చు, లేకపోతే దేనికోసమైనా సరే భగవంతుడి భక్తి చేయాలి. భక్తి చేసినప్పుడు వాళ్ళు అన్నింటినీ కూడా పొందుతారనమాట. త్రికుత్వా ఇదమాకర్ణ్య నరో నార్యాదవాదృత అప్రజా సుప్రజాతమో నిర్ధనో ధనవత్తమః. ఎవరైతే ఇంకా పృథు మహారాజు యొక్క చరిత్రను వింటారో ఆ స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా గొప్ప ధనవంతులు అవుతారంట. సో మనకి ధనం కావాలంటే కూడా పృథు మహారాజు యొక్క చరిత్ర చదువుకోవాలన్నమాట. ఈ పృథు మహారాజు చరిత్రను శ్రద్ధతో వినినచో నిస్సంతువైన పురుషుడు కానీ స్త్రీ కానీ పెక్కు సంతానంని పొందును. ధనహీనుడైన వాడు గొప్ప ధనవంతుడు కాగలడు. శక్తి లేని వాళ్ళ పిల్లల్ని కనే శక్తి వస్తుంది. ధనం లేని వాడికి ధనం కూడా వస్తుంది అనమాట. ఎవరికి ఏది కావాలో అది సమకూరుస్తుంది. అలాంటి పరిపూర్ణమైనటువంటిది భగవంతుడి యొక్క భక్తుల యొక్క కథ, భగవంతుడి యొక్క శ్రీమద్ భాగవతం అన్నమాట. ఇప్పుడు ధనం కావాలనో లేకపోతే పరివారం పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, కోరికలు ఉన్నవాళ్ళు ఆ దేవత ఈ దేవతామూర్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పూజ చేస్తూ ఉంటారనమాట. సో శ్రీ సౌందర్యము, తర్వాత ఐశ్వర్యము, సంపద, ప్రజా సంతానము, మరి ఇవన్నీ కూడా పృథు మహారాజు చరిత్రను వింటే పొందొచ్చు అనమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ శ్లోకాలు ఏం చెప్తున్నారంటే అట్లీస్ట్ 3 times అంట అది చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే ఎవరైతే పృథు మహారాజు యొక్క చరిత్రని విని పొందుతారో లాభము, ఏ దేవతలకి పూజిస్తే కూడా పొందేటటువంటి లాభం కంటే చాలా ఎక్కువ లాభాన్ని పొందుతారంట. ఆ విషయాన్ని ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. అస్పష్ట కీర్తి సూయాస మూర్ఖో భవతి పండితః ఇదం సత్వయం పుంసా మంగళ్యా నివారణం. ఎవరైతే 3 సార్లు చదువుతారో ఈ చరిత్రను 3 సార్లు వినుట వలన సంఘంలో గుర్తింపు లేనివాడు కూడా మిగులు యశోవంతుడు కాగలడు. సో అన్నోన్ పర్సన్ కూడా ఫేమస్ అయిపోతాడు అనమాట. మూర్ఖుడు సైతము గొప్ప పండితుడు కాగలడు. సో మూర్ఖుడు కూడా పండితుడైపోతాడంట. అనగా పరమ మంగళమైనటువంటి పృథు మహారాజు చరిత్రను వినుట వలన సమస్త అమంగళములు తొలగిపోగలదు. సో మనము ఈ లెక్క ప్రకారం చూసుకుంటే శ్రీమద్ భాగవతాన్ని 3 సార్లు చదువుకోవాలి, 3 సార్లు వినాలి అనమాట. సో సింపుల్గా చెప్పారు. మనం మళ్ళీ రిపీట్ చేయాలి శ్రీమద్ భాగవతం చదవడము వినడం అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఏం కోరుతూ ఉంటారు, లాభము, యశస్సు, పేరు, ప్రతిష్ట కావాలని కోరుకుంటూ ఉంటారు కదా. ఆ విధంగా ఈ భగవంతుని యొక్క భక్తుల కథలని భక్తుల సాంగత్యంలో చేయడం వలన అన్ని విధాల ఐశ్వర్యాన్ని పొందుతారనమాట. అందుకే భక్తి యోగం ప్రచారం చేసామనుకోండి, అప్పుడు మనకి ఎలాంటి గుర్తింపు లేకున్నా కూడా మనం కూడా ఫేమస్ అయిపోతాం అనమాట. శ్రీమద్ భాగవతము, భగవద్గీత శ్రవణం వలన గొప్ప పండితులు అవ్వగలుగుతారనమాట. ఆ మంగళం అంతా నశిస్తుంది, సమస్తము శుభమే అవుతుందన్నమాట. సో భాగవతానికి ఆ శక్తి ఉంది, ఫేమస్ చేస్తోంది, పాండిత్యాన్ని తెస్తోంది, తర్వాత మనకు ఉన్నటువంటి అశుభాలన్నింటినీ కూడా తొలగింపచేస్తుంది, ఎలాంటి కోరికలనైనా నెరవేర్చేస్తోంది. ధన్యం యశస్యమాయుష్యాం స్వర్గం కలిమలాపహం ధర్మార్థకామ మోక్షానాం సమ్యక్ సిద్ధిమభీప్సుభిః శ్రద్ధయైతాదనుశ్రావ్యం చతుర్నాం కారణం పరం. సో ఇప్పుడు ధృవచరిత్ర వినడం వల్ల గొప్ప ధనవంతులు కాగలరు, తర్వాత ఆయువుని పెంచుకోగలరు, తర్వాత స్వర్గానికి వెళ్ళగలుగుతారు, కల్మషాలను నివారించుకోగలుగుతారు. పృథు చరిత్రను వినుటచే మనుషుడు గొప్ప ధనవంతుడు కాగలడు, ఆయువును పెంచుకోగలడు, స్వర్గలోకమును పొందగలడు, కల్మషంలో నివారింపగలడు, అదే కాక ధర్మార్థ కామ మోక్ష కారణములను వృద్ధి చేసుకొనగలడు. కనుక ఇటువంటి వాని యందు అభిరుచి కలిగిన లౌకికునికి పృథు చరిత్రమును పఠించుట వినుట అన్ని విధములా శ్రేయస్కరము. సో ఇవన్నీ ఎవరైతే మనకి కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఏం చేయాలంటే పృథు చరిత్రని వినాలి, చదవాలి అనేసి అనమాట.
మరి ఎవరైతే భక్తుడు కావాలి అని అనుకున్నారనుకోండి, అలా పృథు మహారాజు యొక్క చరిత్రను చదివారనుకోండి, అన్నీ కూడా అప్రయత్నంగానే, అంటే మనమేమి దేనికోసం కూడా ట్రై చేయాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా వాటంతలవే ఫుల్ఫిల్ అయిపోతాయి అన్నమాట. విజయాభిముఖో రాజా శృత్వే. అందుకే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, అకామ సర్వకామో వా మోక్షకామా ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. అంటే ఎవరైతే భగవద్ధామానికి వెళ్ళాలనుకుంటున్నారో తను అకాముడు, విశుద్ధ భక్తుడైనా సరే, కాముడు అంటే అతనికి చాలా కోరికలు ఉన్నా కానీ మోక్షకామి, మోక్షం పొందాలనుకున్నవాడు కూడా, లేకపోతే బ్రహ్మజ్యోతిలో కలవాలనుకున్నవాడు కూడా ఏం చేయాలి అంట, ఈ భక్తి యోగాన్ని చేపట్టాలి అన్నమాట. ఎలా ఏంటి అంటే శ్రవణ కీర్తనాలు ఎప్పుడైతే తీవ్రంగా చేస్తారో వాళ్ళు భగవద్ధామాన్ని చేరగలుగుతారనమాట. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా వేదాలు కూడా ఇవే చెప్తున్నాయి. ఏంటి, ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క భక్తి చేయాలని వేదాలు కూడా ఇవే ఘోషిస్తున్నాయి అన్నమాట. వేదేశ్చ సర్వైరహమేవ వేద్య. ఈ వేదాల యొక్క సారము భగవంతుని, దేవాది దేవుణ్ణి మనం పూజించడము. సో విజయాభిముఖో రాజా శృత్వై తదాభియాతి యాన్ బలిం తస్మై హరంత్యాగ్రే రాజనః పృతవేయత. మరి విజయంను, పాలనాధికారంను పొందగోరేడి రాజు రథముపై చనుటకు ముందు ముమ్మారు పృథు చరిత్రను పఠించినచో ఆ దేశ మాత్రముననే పృథు మహారాజునకు సామంతులు కప్పము చెల్లించినట్లుగా అతని సామంత రాజులు అప్రయత్నంగా కప్పములు చెల్లించగలరు. సో రాజులకి కూడా ఈ టిప్ ఇచ్చారండి. ఎవరైతే 3 సార్లు తన రాజసింహాసాన్ని ఎక్కేటప్పుడు, రాజు తన యొక్క రథాన్ని ఎక్కేటప్పుడు 3 సార్లు పృథు మహారాజు యొక్క చరిత్రను వింటారో, సో ఆయన ఎదిరించే వాళ్ళు ఎవరూ లేరు. కప్పం ఊరికేనే అందరు కట్టేస్తారంట. ఆయనకేం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదనమాట. ముక్తాన్యాసంగో భగవత్యా మాలాం భక్తిముద్వాహాన్ వైన్యస్య చరితం పుణ్యం శృణూయ శ్రవయేత్ పఠేత్. కృష్ణ భక్తి భావనలో పూర్తిగా లగ్నమై ఉండి భక్తి యోగపు వివిధ పద్ధతులను ఆచరించేది విశుద్ధ భక్తుడు దివ్యస్థితిలో నెలకొని ఉండును. అయినను అతడు కూడా భక్తియుత సేవ నెనర్చుచే పృథు చరిత్రమును తప్పక వినవలెను, పఠింపవలెను, ఇతరులు వినున్నట్లుగా చేయవలెను. ఏ స్థితిలో ఉన్నా కానీ తను భక్తుడు అయినా సరే ఏం చెయ్యాలంటే తను భక్తి యోగ పద్ధతుల విధులన్నింటినీ కూడా తను పాటించాలి. కాబట్టి ఈ అందరినీ కూడా ఈ దివ్య స్థితిలో నెలకొల్పాలి అంటే, ప్రతి ఒక్కరు కూడా భగవద్ధామానికి వెళ్ళాలి అంటే ధ్రువ చరిత్రని వినాలన్నమాట. మరి ఈ ప్రజలను ఏ విధంగా పాలించాలి అంటే పృథు మహారాజు యొక్క చరిత్రను వినాలి. తర్వాత దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే పృథు మహారాజు యొక్క చరిత్రను వినాలి. తర్వాత శత్రువులను ఏ విధంగా జయించాలి అంటే పృథు మహారాజు యొక్క చరిత్రను వినాలి అన్నమాట. మరి యజ్ఞాన్ని ఏ విధంగా ఆచరించాలో కూడా చేసి మరీ చూపించాడు పృథు మహారాజు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా పృథు మహారాజు యొక్క కర్మలను వినడం వలన, పఠించడం వలన అసలు భక్తిలో ఉన్నవాడు చేస్తాడు. సో మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ భక్తిని పొందుతారన్నమాట. ఎందుకంటే రాజు అంత ఫేమస్ పర్సన్ చేసేటటువంటి పని ప్రతి ఒక్కరు కూడా చేయాలనుకుంటారనమాట. అందుకే మనం పృథు చరిత్రలో నేర్చుకున్నది ఏంటి, రాజు అనేవాడు చక్కగా ఉంటే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా భగవద్ధామానికి వెళ్తారనమాట. అందుకే ఈ పృథు మహారాజు యొక్క కర్మలని వినడం, పఠించడం, ఇతరులందరినీ కూడా వినిపించడం, చేయడం అంటే ఏంటి, ఎవరు చేయాలంట, ఎవరైతే ఈ పృథు చరిత్రను చదువుకున్నారో, ఎవరైతే భగవంతుడి యొక్క భక్తి చేస్తున్నారో వాళ్ళు మిగిలిన వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలి అనేసి చెప్తున్నారనమాట. విచిత్ర వీర్యాభిహితం మహాన్మాత్మ్యా సూచకం అస్మికృతమతిర్మస్త్యం పార్దవీం గతిమాప్నుయాత్. మైత్రేయుని ఇంకేమంటున్నాడంటే, ప్రియమైన విదుర, భక్తి భావనను ఇనుముడింపచేసేది పృథు చరిత్రను సాధ్యమైనంత వరకు వర్ణించి తిని, దీని నుండి లాభమును బడిసిన వాడు పృథు మహారాజు వలె భగవద్ధామముని చేరగలడు. సో ఇప్పటివరకు నాకు తెలిసిందంతా నాకు శక్తి అనుసారంగా నేను వర్ణించాను. సో ఎవరైతే దీన్ని విన్నారో వాళ్ళు భగవద్ధామానికి వెళ్తారు, ఎట్టి లాభాన్ని పొందుతారు అనేసి చెప్తున్నారనమాట.
అనుదినామిదమాదరేణ శృణ్వాన్ పృథుచరిత్రం పదయాన్ విముక్తసంగః భగవతి భవసింధుపోతపదే సచాని పునాం లభతే రతిం మనుష్య. పృథు మహారాజు యొక్క చరిత్రము గొప్ప ఆదరముతోనూ భక్తితోనూ నిత్యము పఠించువాడు, కీర్తించువాడు, వర్ణించువాడు భవసింధువును తరింపచేయు నావ వంటి భగవత్పాదముల ఏడ అకుంఠితమగు విశ్వాసమును ఆకర్షణను పొందగలడు. సో ఇవన్నీ ఆశీర్వాదాలు ఈ పృథు మహారాజు యొక్క చరిత్రకి ఆచార్యులు ఇచ్చారు. సో అలాంటి ఆశీర్వాదాలన్నీ కూడా మనందరం పొందాలి అని చెప్పేసి శ్రీల ప్రభుపాదుని ప్రార్థిస్తూ సో మనం నెక్స్ట్ చాప్టర్ మొదలు పెట్టుకుందాం. మరి నెక్స్ట్ చాప్టర్ మొదలు పెట్టుకునే దానికంటే ముందు పృథు మహారాజు యొక్క జీవిత చరిత్ర. ఆయన సాక్షాత్ భగవంతుడి యొక్క శక్తావేశ అవతారం. అయినా కానీ తను సరళమైనటువంటి ఒక రాజుగా తన జీవనాన్ని గడుపుతూ ప్రతి ఒక్కరు కూడా తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా భగవద్ధామానికి పంపించాలి అని చెప్పేసి తను పాటుపడుతూ ప్రతి ఒక్కరిని కూడా భగవద్ధామానికి పంపించే ఏర్పాట్లని తను చేశాడు. ఏ విధంగా అయితే రాజు ఏం చేస్తాడు, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరి బాగోగుల కోసం కాను కొన్ని స్కీమ్లన్నింటినీ కూడా తను పెడుతూ ఉంటాడు. మరి పృథు మహారాజు పెట్టినటువంటి స్కీమ్ ఏంటంటే భక్తియుత సేవ. ఆ భక్తియుత సేవా విధానాన్ని తను చేస్తూ తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా చేయించాడనమాట. అలాంటి ఉత్తమమైనటువంటి చరిత్ర. మరి ఇది ఎంత గొప్ప చరిత్ర అంటే తరతరాలకి కూడా ఈ చరిత్ర చెప్పుకుంటూ ఉన్నారనమాట. ఆ విధంగా మరి సత్యయుగంలో జరిగినటువంటి ఈ చరిత్రని మనం ఇప్పుడు కలియుగంలో కూడా మనం చదువుకుంటున్నాం. భగవంతుడి యొక్క చరిత్ర, భగవంతుడితో సంబంధం కలిగినటువంటి భక్తుల యొక్క చరిత్ర ఎంత గొప్పనైనది అంటే అది ఇప్పుడు మనము వినేటటువంటి చూసేటటువంటి కట్టుకథలు లాంటివి కాదు, సాక్షాత్ భగవంతుడి యొక్క కృత్యాలు ఇవన్నీ. అందుకని చెప్పేసి ఎన్ని యుగాలు మారినా, ఎన్ని కల్పాలు మారినా, ఎన్ని మన్వంతరాలు మారినా కానీ అవి అలానే నిత్య యవ్వనంగా ఉంటాయి, నిత్య నూతనంగా ఉంటాయి. అవన్నీ కూడా అంతే శక్తితో ఉంటాయి. అయ్యో ఇప్పుడు ఇవన్నీ చదువుకుంటే అవన్నీ వచ్చేస్తాయా? అలా కాదు, నిజంగా వస్తాయి. ఎవరైతే దాన్ని సాక్షాత్ అలానే మనస్సు పెట్టి చదువుతామో వింటామో అప్పుడు దానికి ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మనకు వస్తాయి. మనం ఏసీ రూమ్లోకి వెళ్ళామనుకోండి చల్లగా అయిపోతాం. దానికే మీరేం ప్రయత్నిస్తారా? ప్రయత్నించకుండానే మీరు చల్లదనాన్ని ఫీల్ అవుతారు. హీటర్ రూమ్లోకి వెళ్తే మీరు ఆ హీట్ని ఫీల్ అవుతారు. అలానే మనం కూడా భగవంతుడి యొక్క భక్తిని చేస్తూ మనం ఇలాంటి భగవంతుడి యొక్క చరిత్రలను చదువుతూ ఉన్నామనుకో మనకు తెలియకుండానే అవన్నీ ఆశీర్వాదాలు మనం పొందుతాం. సో ఆ ఆశీర్వాదంతో మనం శ్రీమద్ భాగవతాన్ని మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఆ భగవత్ అనుగ్రహం మనకు కలగాలి అని చెప్పేసి 24వ అధ్యాయాన్ని మొదలు పెడుతున్నాను. మరి 24వ అధ్యాయం పేరు శివగీతం అన్నమాట. మరి ఈ శివగీతంలో పృథు మహారాజు ఇప్పుడు భగవద్ధామానికి వెళ్ళిపోయారు. మరి పృథు మహారాజు తర్వాత ఏమంటారు ఈ భూమిని పాలించేటటువంటి తన వంశవృక్షం గురించి చెప్పిన తర్వాత వాళ్ళ వంశంలోనే ఈ ప్రచేతసులు అనే వాళ్ళు వచ్చారనమాట. ఈ ప్రచేతసులు తపస్సు చేయడం కోసం కానీ అడవికి వెళ్ళి అక్కడ సాక్షాత్ పరమశివుణ్ణి కలుస్తారనమాట. పరమశివుణ్ణి కలిసిన తర్వాత పరమశివుడు వాళ్ళకి రుద్రగీతాన్ని నేర్పిస్తారు. ఆ రుద్రగీతం ఎలా జపించాలి, ఆ తర్వాత ఎలా దానిని సాధన చేయాలి అనే విషయాన్ని సాక్షాత్తుగా పరమశివుల వారే నేర్పిస్తారు. మరి ఆ రుద్రగీతం చదివిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫలశ్రుతి ఉందంట. ఆ ఫలశ్రుతి ఏంటి అవన్నీ విషయాలు కూడా మనం ఈ అధ్యాయంలో చెప్పుకోబోతున్నాం అనమాట. శ్రీమద్ భాగవతం 4వ స్కందం 24వ అధ్యాయం శివగీతం. మైత్రేయ ఉవాచ విజితాస్వోదిరాజస్ప్రే పృథుః పృథుశ్రవాః యవీయోభ్యాదతాత్కృష్టా భాతృభ్యో భాతృవత్సలః. సో మైత్రేయుని పలికెను. పృథు మహారాజు జ్యేష్ఠ పుత్రుడైనటువంటి విజితాశ్వుడు తండ్రి వలనే గొప్ప యశోవంతుడు, చక్రవర్తిగానైనా అతడు సోదరుల ఏడ అమిత అనురాగం కలవాడై పాలనకై వారికి 4 దిక్కులను నిచ్చెను. సో ఈ విజితాశ్వుడు మనకు గుర్తుందా? మనము పృథు మహారాజు ఎప్పుడైతే యజ్ఞం చేసినప్పుడు ఇంద్రుడు వచ్చి పృథు మహారాజు యొక్క
యజ్ఞ అశ్వాన్ని దొంగలించినప్పుడు ఈ పృథు మహారాజు యొక్క పుత్రుడు వెళ్ళి ఆ అశ్వాన్ని తిరిగి తీసుకొని వస్తున్నాడు కాబట్టి విజితాసురుడు అని చెప్పేసి పేరిచ్చారు. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఋషులు ఎవరైతే ఉన్నారో విజితాసురుడు అని పేరిచ్చారనమాట. సో ఆ విజితాశ్వుడికే మొత్తం రాజ్యపాలన అంతా కూడా ఇచ్చి వెళ్ళాడు. మరి ఈ విజితాశ్వుడి తర్వాత సంతానం ఉంది కదా, ఆ సంతానం పట్ల ఈ సోదరుడికి మమకారంతో ఏం చేశాడంట, మొత్తం 4 దిక్కులని, ఎందుకంటే మొత్తం విశ్వమంతా కూడా వాళ్ళదే రాజ్యం, ఆ విధంగా 4 దిక్కులని నలుగురి తమ్ముళ్ళకి సోదరులలో తను పనిచేశాడనమాట. హర్యాక్షాదీశత్ ప్రాచీం ద్రుమకేశాయ దక్షిణాం ప్రతీచిం వృక సంగయా తుర్యాం ద్రవిణసే విభుః. మరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తూర్పు భాగంనేమో హర్యాక్షకుడికి, దక్షిణ భాగాన్ని ద్రుమకేశునకు, పశ్చిమ భాగాన్ని వృకునకు, తర్వాత ఉత్తర భాగాన్ని ద్రవిణకు ఈ విజితాసురుడు పనిచేశాడనమాట. అంతర్ధానగతిం శక్లా భ్రద్వార్దానా సంగీతః అప్రత్యాత్రాయమత్తాత్త శిఖండిన్యాం సుసమ్మతం. సో ఇక్కడ ఈ విజితాశ్వునికి ఇంకొక పేరుంది, అది అంతర్ధాన. ఈ అంతర్ధానం అనే పేరు విజితాశ్వునికి వచ్చిందనమాట. ఇంకా ఇక్కడ విజితాశ్వుడికి శిఖండిని అనే పేరు కలిగినటువంటి భార్యతో 3 కొడుకుల్ని కన్నాడంట. పూర్వం విజితాశ్వుడు స్వర్గరాజు ఇంద్రుణ్ణి ప్రసన్నుని చేసి అతని నుండి అంతర్ధానుడు అనే నామంని బడిసెను. శిఖండిని నామధేయురాలకు భార్య వలన అతడు 3 సత్పుత్రులను పొందెను. సో తండ్రి యజ్ఞంలో అప్పుడు ఈ యజ్ఞాశ్వాన్ని తీసుకొని రావడం కోసం గాను ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి యజ్ఞాశ్వాన్ని తీసుకొని వస్తున్నాడు. మరి ఇంద్రుడు ఏం చేశాడు, కపట వేషాన్ని ధరించాడు. కపట వేషం అంటే తను అంతర్ధానం అనే కళని ఉపయోగించి ఈ యజ్ఞాశ్వాన్ని దొంగలించడం, అంతర్ధానం అవ్వడం చేస్తూ ఉన్నాడనమాట. కానీ విజితాశ్వుడు ఏం చేశాడు, అంతర్ధానం అయిన తర్వాత కూడా ఇంద్రుడిని చూడగలిగాడు, తనని పట్టుకోగలిగాడు. ఆ విధంగా అందుకని చెప్పేసి ఇంద్రుడు ఈ విజితాశ్వుడి పట్ల తను ప్రసన్నుడయ్యి తనకి అంతర్ధానుడని పేరు పెట్టి, దేవతలకి స్వతహాగా ఉండేటటువంటి కళ అంతర్ధానం చెందడం, ఆ విధంగా అంతర్ధానం అయ్యే కళని విజితాశ్వుడికి ఇంద్రుడు ఇస్తాడనమాట. సో విజితాశ్వుడిని, ఎందుకంటే ఇంద్రుడు అంత తప్పు చేస్తాడు, యజ్ఞాశ్వాన్ని దొంగలించాడు, అంత పెద్ద తప్పు చేసినా కానీ విజితాశ్వుడు ఇంద్రుణ్ణి చంపలేదు, చంపించకుండా తన్ని క్షమించి వదిలేస్తాడనమాట. అందుకని ఇంద్రుడు విజితాశ్వుడి పైన ప్రసన్నుడు అవుతాడనమాట. ఎందుకు అంటే తను శక్తిశాలి అయినటువంటి దేవత, తర్వాత స్వయంగా దేవదేవుడే తనకి ఆ సేవనిచ్చి ఇంద్ర పదవినిచ్చి తనని అక్కడ నియోగింప చేశాడు కాబట్టి తను కూడా భక్తుడు కాబట్టి భక్తుడు ఇంకొక భక్తుడిని గౌరవించే విధానంలో ఇంద్రునికి హాని చేయకుండా ఎన్నిసార్లు ఈ అశ్వాన్ని ఎత్తుకొని వెళ్తూ ఉంటే కూడా తననేమి అనకుండా వెళ్ళి అశ్వాన్ని తీసుకొని వస్తూ ఉంటాడనమాట. మరి అదే మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటే పృథు మహారాజుకి కోపం వస్తుంది, యజ్ఞం ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు, దాన్ని చంపేస్తాను అంటే బ్రహ్మదేవుడు సడొద్దొద్దు, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు అలాంటి పని చెయ్యకు, నువ్వు యజ్ఞంలో కాదు, అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ చెప్తారు అలా కాదు, నువ్వు ఇలాంటి తప్పు చేయొద్దు అనేసి చెప్తారు. తర్వాత బ్రహ్మ రావడము, స్వయంగా విష్ణువే రావడము, ఇంద్రుడిని తీసుకొని రావడం, ఇవన్నీ జరుగుతాయన్నమాట. పావకః పవమానశ్చ శుచిరిత్యాజ్ఞయా పురా వసిష్ఠా శాప దుస్పృన్నా పునర్యోగా గతిం గత. మరి అంతర్ధానిని 3 పుత్రులు, పావకుడు, పవమానుడు, శుచి అనువారులు పూర్వము అగ్నిదేవతలై ఉన్నారు. ఈ 3 వశిష్ఠుని శాపముచే అంతర్ధానిని పుత్రుల వలె కనుక వారు అగ్నిదేవతలు సమంగా శక్తిమంతులై ఉండిరి. తిరిగి అగ్నిదేవతలుగానే వారు యోగా గతిని బడిసిరి. సో ఈ అంతర్ధానుడి యొక్క 3 కొడుకులు ఎవరు అంటే అగ్నిదేవతలు అనమాట. ఏదో వాళ్ళు చేసినటువంటి కార్యాలకి వాళ్ళు శాపం పొందారనమాట. శాపం పొంది ఇప్పుడు అంతర్ధానుడి కొడుకుల్లాగా వచ్చారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ యజ్ఞాన్ని చేస్తారు. యజ్ఞాన్ని చేసి వాళ్ళ యొక్క ధర్మ కార్యాల వల్ల తిరిగి వాళ్ళ స్థితిని వాళ్ళు పొందుతారనమాట. వశిష్ఠుల వారి శాపంతో వాళ్ళు ఆ విధంగా అవుతారు.
అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి ఎగ్జాంపుల్గా చెప్తున్నారనమాట. ఏంటి అంటే భగవద్గీతలో మనకి భగవంతుడు చెప్పిన విషయాలని గుర్తుకు చేసి చెప్తున్నారు. ఏంటంటే ఎప్పుడైతే దేవతలు పతనం చెందుతారో ఈ మరి ఐశ్వర్యము తర్వాత పుణ్యవంతములైనటువంటి వాళ్ళ ఇంట్లో పుడతారనమాట. మళ్ళీ అక్కడ వాళ్ళు కృష్ణ భక్తిని చేసి వాళ్ళ యొక్క లక్ష్యాన్ని వాళ్ళు చేరుకుంటారనమాట. అలానే ఇప్పుడు ఈ అగ్నిదేవతలు కూడా పృథు మహారాజు యొక్క వంశంలో పుట్టారు. అంతర్ధానుడి యొక్క వాళ్ళ ఇంట్లో పుట్టి వాళ్ళు మళ్ళీ సత్కార్యాలు భగవంతుడి యొక్క భక్తి చేసి వాళ్ళ యొక్క స్థితికి వాళ్ళు చేరుకుంటారనమాట. అంతర్ధానో సభస్వత్వాం హావిర్ధానమవిద్ధత యా ఇంద్రమస్వాహర్తారం విద్వానపి జగ్నవాన్. అంతర్ధానుడి యొక్క మరి ఒక భార్య సరస్వతి. ఇంతకుముందేమో శిఖండిని, ఇప్పుడు ఇంకో రెండో భార్య అనమాట సరస్వతి. ఆమె వలన అతడు హవిర్ధానుడు పుత్రుణ్ణి కన్నాడు. అంతర్ధానుడు పరమ ఉదారుడైనందున యజ్ఞమున తన తండ్రి అశ్వంని ఇంద్రుడు అపహరించకుండాను దానిని అపహరించిన అతన్ని డిస్కనెక్టెడా వై ట్రైంగ్ టు రీకనెక్ట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ అంతర్ధానుడు మాత్రము తను ఇంద్రుణ్ణి తనేమి సంహరించలేదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఆ విధంగా స్వర్గరాజు అయినటువంటి తను ఏం చేశాడు, ఎంత గొప్ప ప్రవీణుడు అయినా కానీ దొంగతనం చేయడంలో ఇతర స్త్రీలను చేరపట్టడంలో గొప్ప ప్రవీణుడు. ఎందుకంటే ఎన్నో కథలు మనము తెలుసుకున్నాం. ఆ విధంగా తను అలాంటి పనులు చేస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు యజమానికి తెలియకుండానే తను ఏం చేస్తూ ఉన్నాడు, గుర్రాన్ని ఎత్తుకొని పోయాడనమాట. అలానే గౌతమ ఋషి యొక్క భార్యని కూడా భర్తకు తెలియకుండా తను చెరపట్టేశాడనమాట. అందుకే ఇక్కడ అపిచేతు దురాచారో భజతే మమ అనన్యభాగ్ సాధురేవా సమస్తస్య సమ్యక్ గత్వా వసితో హి సహా. ఇక్కడ ఏం చెప్తున్నారు, భక్తుడు ఏదైనా హేయమైన కార్యాన్ని చేసినప్పుడు అతనిని సాధువుగానే పరిగణించవలెను శ్రీకృష్ణ భగవానుడు పలికెను. సో ఆ విధంగా అందుకోసంగానే అలాంటి తను గొప్ప భక్తుడు, తర్వాత సాక్షాత్ భగవంతుడే తనని ఇంద్ర పదవిలో పెట్టాడు. అందుకోసంగానే తనని క్షమించేశాడనమాట అంతర్ధానుడు. మనం ఎప్పుడైతే మనం కృష్ణ స్టోరీస్ చెప్పుకున్నాం, ఇంద్రుడు పెద్ద అపరాధం చేస్తాడు, అయినా కానీ మనం ఎంతమంది అసురులను సంహరించడం చూసాము, కానీ ఇంద్రుడి యొక్క గర్వాన్ని ఇక్కడ తీసేశాడు స్వామి. ఇంద్రుడిని ఏమీ అనలేదు, తన గర్వాన్ని తీసేస్తాడు. ఆ విధంగా భక్తుడు ఎవరైతే ఉంటారో తను ఒకవేళ అప్పుడప్పుడు అలాంటి తప్పులు చేస్తే కూడా అది దానిని పెద్దగా పట్టించుకోవద్దనమాట. క్షమించడానికి వాళ్ళకి అర్హత ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే మానవ జీవితం తీసుకున్నాం మనం, ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఉన్నాము, మనకి కొన్ని భౌతికమైనటువంటి లోపాలు ఉన్నాయి. మనం ఏంటంటే త్వరగా మోసపోతాము, మోసం చేస్తాం కూడా. మరి ఇలాంటి లోపాల మధ్యలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే ఏమంటారు, కాల ప్రభావం వలన వాళ్ళు చెడు ప్రవర్తన చేసిండొచ్చు. దానివల్ల వాళ్ళు మొత్తము చెడ్డవాళ్ళుగా మనము ఎప్పుడు కూడా కన్సిడర్ చేయొద్దు అనమాట. వాళ్ళని క్షమించాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఆ విధంగానే మన అంతర్ధానుడు ఇంద్రుణ్ణి క్షమించేశాడనమాట. రాజ్ఞాం వృత్తిం కరాదానా దండ శుల్కాది దారుణాం మన్యమానో దీర్ఘసత్ర వ్యాజేన విసర్జ. అంటే అక్కడ ఎగ్జాంపుల్ ప్రభుపాదుల వారు చెప్పారు. ఏం చెప్పారు మనకి, ఆయన దొంగతనం చేస్తున్నాడు, ఇంతమంది ఆడవాళ్ళని కూడా చెరపెట్టాడు, అయినా కానీ ఆయనని క్షమార్హుడు అంటున్నాడు. అంటే భగవంతుడి యొక్క భక్తుడికి అన్ని చోట్లు ఇస్తున్నాడు. అలానే భక్తుడు ఇలాంటి తప్పులు చేయాలని అర్థం కాదండి. మన లోపల తప్పుడు చేసే స్వభావం చాలా ఉంది కాబట్టి మనం చెయ్యొద్దనుకున్నా చేసేటటువంటి తప్పులని క్షమించేస్తాడు భగవంతుడు. మనకు అలాంటి అవకాశాన్ని భగవంతుడు ఇస్తున్నాడు అని చెప్పడం అనమాట. దీనివల్ల మనం తప్పు చేస్తే కూడా మనం తప్పు చెయ్యాలి అని అర్థం కాదు. దీంతో భగవంతుడు ఎంత దయామయుడంటే మన స్వభావాన్ని దాని మీద ద్వేషం పెట్టుకోవట్లేడంట. మనం చేసేటటువంటి భక్తిని తను ఆదరిస్తున్నాడనమాట, తను అది లెక్క చేస్తున్నాడనమాట. అది గొప్పతనం. అంటే ఇక్కడ భగవంతుడి యొక్క కృపని, భగవంతుడి యొక్క ప్రసన్నత, గొప్పతనం గురించి చెప్తున్నారనమాట. తర్వాత మన లోపల ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపడం లేదు, మన లోపాలని క్షమించేటటువంటి గుణము, కరుణామయుడు. మనము అనుకుంటాం కదా మన లోపాలు ఉంటే మనం చేరుకోలేమని. అందుకని మనని తను ఏమంటున్నాడంటే కించపరచడం లేదు.
తను ఆ లోపాలను సరిదిద్దుకొని తన యొక్క భక్తి చేయాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి చెప్పడం అన్నమాట. పన్ను తీసుకొనుట, ప్రజలను శిక్షించుట లేదా వారికి జరిమానా విధించుట వంటి కార్యములు చేయవలసి వచ్చినప్పుడు చక్రవర్తి యగు అంతర్ధానుడు వానిని నిచ్చగుంచకుండెను. సో తనకి ఇష్టం లేదంట ఆ అంతర్ధానుడికి ఏంటి పన్నులు తీసుకోవడం కానీ, ఎవరైనా తప్పుడు పని చేస్తే వాళ్ళని శిక్షించడం కానీ, ఎవరికైనా ఫైన్ వేయడం కానీ తనకి ఇష్టం లేదంట. మరి అందుకని చెప్పేసి తను ఏం చేసేవాడంట, అందువలన అటువంటి బాధ్యతలను విడిచి అతడు వివిధ యజ్ఞ నిర్వహణలో నెలకొనేవాడు. సో అలాంటి పనులు చేయాల్సి వచ్చినప్పుడు తను ఏం చేసేవాడు, ఒకటే పని యజ్ఞం చేయడం, అంతే. యజ్ఞం చేయడం మాత్రమే తన పనిగా పెట్టుకున్నాడు అనమాట, అవేమీ చేసేవాడు కాదు. అలా చేస్తూ ఉండేవాడు. తన చిన్న వయసులోనే, చాలా సంవత్సరాలు తన రాజ్యాన్ని ఏమీ పరిపాలించలేదు. చిన్న వయసులోనే తన రాజ్యాన్ని పుత్రులకు ఇచ్చేస్తాడనమాట. తత్రాపీహ సంపురుషం పరమాత్మానమాత్మదృక్ యజస్తల్లోకతామాప కుశలేనా సమాధినా. ఆ విధంగా అంతర్ధానుడు యజ్ఞ నిర్వహణలో నెలకొనినప్పటికీ ఆత్మానుభవమును కలిగిన వాడైనందున భక్తి భయావారకుడగు భగవానుని సేవను అనర్చను. ఆ విధంగా సమాధి మగ్నుడై దేవదేవుని అర్చించుచు అతడు అతి సులభంగా భగవద్ధామమును చేరెను. మరి తను ఏమంటారు, కర్మకాండలో భాగమైనటువంటి యజ్ఞాన్ని చేస్తూ ఉండేవాడు. అయినా కానీ తను స్వతహాగా తన యొక్క స్వభావం ఏంటి అంటే భగవంతుడి యొక్క భక్తియుత సేవా విధానాన్ని చేయువాడనమాట. అందరి భక్తుల యొక్క భయ నివారకుడు, భయాన్ని తొలగించేటటువంటి స్వామికి భగవత్ సేవ చేసేటటువంటి వాడనమాట. ఇంకా కలియుగంలో మనం చేయాల్సింది ఏంటిది, భగవంతుడి యొక్క భక్తియుత సేవ హరినామం ద్వారా అన్నమాట. సో ఇక్కడ భాగవతం ఏం చెప్తుంది, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మ నివేదనం. ఆ విధంగా 9 రకాలుగా మనం భగవంతుడి యొక్క సేవ చేయొచ్చు. భగవంతుని కథలు వినటం, భగవంతుడి యొక్క కథలు పాడడం, పాటలు పాడడం, భగవంతుడి యొక్క నామజపం చేయడం, భగవంతుని గురించి స్మరించడం, భగవంతుని యొక్క పాద సేవ చేయడము, ఆయనని అర్చించడం, ఆయనకి వందనాలు అర్పించడము, ఆయనకి దాసుడిలాగా తర్వాత సాఖ్యుడిలాగా చేయడం, తనకి ఆత్మ నివేదించడం, ఇవన్నీ చేయడం వల్ల మనం భగవద్ధామాన్ని చేరుకుంటామన్నమాట. ఇందులో ఏ ఒక్కటి చేసినా కూడా భగవద్ధామాన్ని చేరుతామన్నమాట. ఆవిర్దానర్ధావిర్దాని విదురాసుతా షట్సుతాన్ బర్హిషదం గయం శుక్లం కృష్ణం సత్యం జితవ్రతం. అంతర్ధానుడి పుత్రుడు హావిర్దానుడు. హావిర్ధాని అను భార్య ఉండను. హావిర్దానుడికి హావిర్దాని అనే భార్య. సో ఆమె బరిషదుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అనే 6 పుత్రులని కనింది. సో మనము పృథుమహారాజు యొక్క పుత్రుడు అంతర్ధానుడు, అంతర్ధానుడి యొక్క పుత్రుడు హావిర్దానుడు, హావిర్దానుడి యొక్క భార్య హావిర్దాని, వాళ్ళ యొక్క 6 పిల్లలు. ఎక్కడి వరకు వచ్చాము ఇప్పుడు. బహిషస్సు మహాభాగో హావిర్దాని ప్రజాపతి క్రియాకాండేషు నిష్ణాతో యోగేషు చ కురుద్వః. ఇంకా ఈ హావిర్దానుడు ఎవరైతే ఉన్నాడో తను ప్రజాపతి అయ్యాడంట. ఆ విషయాన్ని మైత్రేయుడు చెప్తున్నాడు అనమాట. మైత్రేయుముని పలికెను. కొన్ని వాటర్ విదుర హావిర్దానుని శక్తిశాలియగు పుత్రుడైన బైర్షదుడు నానావిధ యజ్ఞ నిర్వహణలో నిష్ణాతుడై ఉండెను. యోగ సాధన యందును అతడు ప్రవీణుడై ఉండెను. తన మహద్గుణములచే అతడు ప్రజాపతిగా అయ్యాడు. సో తను ప్రజాపతి కూడా, ఆయన యొక్క మహద్గుణాల వలన తను ప్రజాపతి కూడా అయ్యాడనమాట. తను యస్యేదం దేవయజనా మనుయజ్ఞం నితన్వతః ప్రాచీనాగ్రైకుశైరాసీదాశ్రుతం వసుధాతలం. బైర్షాదుడు ప్రపంచమంతటను పెక్కు యజ్ఞాలను నిర్వహించాడు. కుశగ్రాసమును పరిచి అతడు కుశగ్రములను తూర్పు ముఖమున నుంచెను. అంటే కంటిన్యూస్గా ఇక్కడ యజ్ఞం చేయడం, తర్వాత మళ్ళీ ఇంకో యజ్ఞం చేయడం, కొంత దూరంలో మళ్ళీ ఇంకో యజ్ఞం చేయడం, మళ్ళీ ఇంకో యజ్ఞం చేయడం, ఆ విధంగా మొత్తం ప్రపంచంలో అన్ని ప్లేసుల్లో తను యజ్ఞం చేశాడనమాట.
ఎప్పుడైతే ఆయన కర్మకాండంలో ఉండి తను ఈ విధంగా యజ్ఞం చేస్తూ ఉన్నాడు, ఒక్క యజ్ఞం ఇలా కంప్లీట్ అవుతూనే ఇంకో యజ్ఞాన్ని తను చేస్తూ ఉండేవాడు అనమాట. అలానే ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట, మనం కూడా ఈ హరినామ సంకీర్తనము ఆ విధంగానే చేస్తున్నాము, ఈ హరినామ సంకీర్తనం ఇలానే ఆవిర్భవించింది అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ విధంగా ఎవరైతే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పిస్తారో మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరూ కూడా సుఖశాంతులు అవ్వచ్చు అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. సాముద్రిం దేవదవక్తాముపోయే యో మే సతద్రుతిం యాం వీక్షాచారు సర్వాంగీం కిశోరీం సుష్టలంకృతాం పరిక్రమంతి ముద్వాహే చక్రమేగ్నిసు సుఖీమివ. మరి సముద్రుని తని అయిన శతధృతుణ్ణి వివాహమాడెను. ఈ శతధృతుడు దేవతాశ్రేష్ఠుడకు బ్రహ్మ బారిషదునికి ఇప్పటి నుంచి తనకు ఆ పేరు వస్తుందన్నమాట. ఏమని, బారిషదుడు ఉన్నాడు కదా, అతనికి ప్రాచీన బర్హి అని చెప్పేసి ఆయనకి పేరు రాబోతుందన్నమాట. సర్వాంగ సుందరి అయిన ఆమె యవ్వనవతి అయి ఉండెను. చక్కని వస్త్రాలంకారంతో ఆమె వివాహ మండపంకు వచ్చి ప్రదక్షిణ చేయని ఆరంభింపగా అగ్నిదేవుడు మిగులు ఆకర్షితుడై ఆమెను అనుభవింపగోరెను. పూర్వము అతడు శుకిని అదే రీతిగా అనుభవింప వాంఛించను. సో ఇప్పుడు ఇక్కడ శతధృతి వివాహం గురించి చెప్తున్నారనమాట. ఆమె ఎప్పుడైతే తను చాలా అందంగా ఉందంట, చాలా మంచి అలంకారంతో ఉందన్నమాట. ఎప్పుడైతే తను వివాహ మండపానికి వచ్చి ఫస్ట్ తను ఎవరికి, బర్షదుడికి ప్రదక్షిణ చేస్తుంది అనమాట. ఆ ప్రదక్షిణ చేసినప్పుడు, ఎందుకంటే అగ్ని సాక్షిగా చేస్తూ ఉంటారు కదా, సో ఆ అగ్నియే ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడనమాట. సో అంతకుముందు ఒకసారి శుకి అని ఆమె పట్ల కూడా ఆకర్షితుడయ్యాడంట. మరి అప్పుడు ఇంకా సో అగ్ని యొక్క భార్య స్వయంగా అక్కడికి వస్తుందన్నమాట. వచ్చి ఆ శుకి యొక్క రూపంలో వచ్చి పాపం అగ్నిదేవుణ్ణి ఆయన యొక్క కామాన్ని తను చల్లారుస్తుందన్నమాట. విబుధాసూరా గంధర్వా ముని సిద్ధా నరో రాగః విజితా సూర్యయా దిక్షు క్వనయన్వైవ నూపురైః. ఆ విధంగా శతధృతి వివాహం ఆడినప్పుడు దానవులు, గంధర్వులు, మునులు, సిద్ధలోకవాసులు, నరులు, నాగలోకవాసులు, మహోన్నతులే వాళ్ళందరూ కూడా ఆమె యొక్క నూపుర ధ్వనిచే మోహితులయ్యారు. సో ఈ రెండు శ్లోకాల్లో ఈ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, ఈ శ్రీ అనేది మాయతో సమానము. శ్రీకి అందరూ కూడా ఆకర్షితులు అవుతూ ఉంటారనమాట. శ్రీ యొక్క సౌందర్యం ముందు గొప్ప గొప్ప దేవతలు కూడా, తర్వాత ఉన్నతమైన వాళ్ళు కూడా అందరూ కూడా ఆకర్షింపబడుతూ ఉంటారనమాట. అయితే ఈ రెండు శ్లోకాల్లో ఆకర్షణ గురించి బాగా చెప్పారు, ఈ అందం గురించి. ఎందుకంటే వాళ్ళ యొక్క భౌతిక ఇంద్రియాలు ఇలాంటి ఆకర్షణలకి లోబడి ఉంటుంది. ఆ లోబడి ఉండడంతో వాళ్ళ విషయాల పట్ల ఆకర్షితులు అవుతున్నారు. మరి ఈ రెండు శ్లోకాల్లో మనకి భగవంతుడు నేర్పించాలి, ఆచార్యులు మనకేం నేర్పించాలి అనుకుంటున్నారు అంటే, ఈ ఆకర్షణలన్నీ ఇన్ని చాలా ఉన్నాయి ఇక్కడ. కానీ ఎప్పుడైతే భగవంతుడైన దేవాది దేవుడైన కృష్ణుడికి ఆకర్షింపబడతారో, సో వాళ్ళు ఇంకొక దేన్ని కూడా చూసి ఆకర్షింపబడరన్నమాట. త్రిభంగ లలిత తను ఆయన దగ్గర ఉన్నటువంటి అందము ఇంకా ఎవరి అందము కూడా అది పేలిపోతుందంట, ఏమంటారో విలవిల్లిపోతుంది అనమాట. ఏ అందం కూడా కృష్ణుడి యొక్క అందానికి సాటి రాదనమాట. అందుకే కృష్ణుడి యొక్క అందానికి ఆకర్షించబడిన వాళ్ళు ఇంకా దేనికి కూడా ఆకర్షింపబడరనమాట. ఆ విషయాన్ని చెప్తున్నారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, స్త్రీ యొక్క సౌందర్య మాయ వంటిది. సో దాంట్లో విశ్వామిత్రుడు మేనకకి ఆకర్షించి శకుంతలని కన్నాడు. ఆ విధంగా ఈ శ్రీ సౌందర్యము మాయా రూపము అలాంటిది అందరూ కూడా మోహితులు అవుతూ ఉంటారు అనేసి చెప్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఆకర్షితులు అవ్వాలి అంట, కృష్ణుడికి ఆకర్షితులు అవ్వాలి. అప్పుడు ఆ భక్తుడు ఏం చేస్తాడు, ఇంక దేనికి కూడా ఆకర్షితుడు అవ్వడనమాట.
ఏ మాయ కూడా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మాయ కూడా భక్తుడిని ఆకర్షింపలేదన్నమాట. ప్రాచీన బర్హిష పుత్ర శతద్రూతాం దశాభవన్ తుల్యనామావృత సర్వే ధర్మస్నాత ప్రచేతసః. ఈ శతధృతి వలన ప్రాచీన బర్హికి 10 మంది సంతానం కలిగారు. వాళ్ళందరూ కూడా చాలా గొప్ప ధర్మయుతులు. ఆ ధర్మయుతులై ఉండి ప్రచేతసులుగా ప్రసిద్ధిగాంచారు. సో వాళ్ళ పేర్లు ఏంటి అంటే ప్రచేతసులు. వాళ్ళు 10 మంది అనమాట. ఆ విధంగా వాళ్ళు ఫేమస్ అయ్యారనమాట. మరి వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంట, ధర్మసన్నత అంటే సద్గుణాలు, తర్వాత ధర్మపరులై భక్తి యోగ వ్రతములు తీసుకొని వాళ్ళు పూర్ణమైన జ్ఞానంతోనూ సత్ప్రవర్తతోనూ పూర్ణత్వంతో ఉన్నారనమాట. మరి అలాంటి లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు పూర్ణత్వాన్ని పొందినట్టే అనేసి చెప్తున్నారు. ఎవరికైతే ఈ లక్షణాలు ఉంటాయో వాళ్ళు పూర్ణత్వాన్ని పొందినట్టే అనమాట. పిత్రాదిష్ట ప్రజా సర్గే తపస్సేర్నావమావిశాన్. అయితే వాళ్ళ తండ్రి చెప్తాడనమాట, మీరు పెళ్లి చేసుకొని సంతానాన్ని కనండి అని చెప్పేసి. దశవర్ష సహస్రాని తపాసాశ్చాన్ సప్తమాత్పతీం. సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ నాన్నగారి యొక్క ఆజ్ఞ ప్రకారం వాళ్ళు ఇప్పుడు తపస్సు చేయడానికి వెళ్తున్నారనమాట. వివాహం చేసుకొని సంతానంను కనమని తండ్రిచే ఆజ్ఞాపితులైనంతటా ప్రచేతసులు సముద్రమున ప్రవేశించి 10,000 సంవత్సరములు తపోవ్రతమును ఆచరించిరి. ఆ విధంగా వారు తపస్సునకు ప్రభువైన దేవదేవుణ్ణి అర్చించిరి. మరి భోక్తారాం యజ్ఞ తపసాం, అలాంటి దేవదేవుణ్ణి వాళ్ళ యొక్క తపస్సు ద్వారా వాళ్ళు అర్చించడం కోసంగాను వాళ్ళు ఇప్పుడు అడవికి వెళ్ళారనమాట. అంటే భగవంతుణ్ణి అర్చించడము అనేది పెళ్లి చేసుకోమన్నా పిల్లల్ని, ఇప్పుడు ఏం చెప్పాడు వాళ్ళ నాన్న, పెళ్లి చేసుకొని పిల్లల్ని కనమని చెప్పాడు. దానికి కూడా తపస్సు అవసరము. ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి యొక్క కృపనే. మనము అంతకుముందు కపిలుడి గురించి చదువుకున్నప్పుడు కూడా మనము చూసాము. అలానే ప్రజాపతి తర్వాత వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఎప్పుడైతే వాళ్ళ నాన్న బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం వీళ్ళందరూ కూడా తపస్సు చేయడానికి వెళ్ళారనమాట. అదేవిధంగా ఇక్కడ ప్రాచీన వారికి ఈ ప్రచేతసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు వీళ్ళు కూడా తపస్సు చేయడానికి వెళ్ళారనమాట. అయితే ఎక్కడికి వెళ్ళారు అంటే భార్గవ క్షేత్రమైనటువంటి అరేబియా సముద్రం దగ్గరికి వీళ్ళు వెళ్తారనమాట. సముద్రం దగ్గరికి కొంతమంది హిమాలయాలకు వెళ్తారు, కానీ ఈ ప్రచేతసులు మాత్రం సముద్ర గర్భంలోకి వెళ్ళి వీళ్ళు 10,000 సంవత్సరాలు అక్కడ తపస్సు చేస్తారనమాట. అయితే తపస్సు అంటే ఏంటి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడమే అనమాట. ఒకవేళ మనం భగవంతుడి యొక్క అనుగ్రహానికి కాకుండా మన ఇంద్రియ తృప్తి కోసమా నిమా లగిమా మణిమా ఇలాంటి సిద్ధులు పొందాలి అని మనం తపస్సు చేసామనుకో అది నిజమైన తపస్సు కాదు. ఆ తపస్సుకి విలువనే లేదు. మరి ఎవరి కోసం తపస్సు చేయాలంట, భోక్తారాం యజ్ఞ తపసాం, సమస్త లోక మహేశ్వరం, అన్ని లోకాలకి మహేశ్వరుడైనటువంటి దేవాది దేవుడైన కృష్ణుడిని పొందడం కోసంగాను తపస్సు చేయాలన్నమాట. మరి ఎవరైతే ఆ విధంగా తపస్సు చేస్తారో వాళ్ళు భగవంతుణ్ణి చేరుకుంటారు. మరి ఎవరెవరు చేయొచ్చంట, అహోబతా స్వపచోదితో గరీయాన్ యజ్ఞిః స్వే వర్తతే నామ తుభ్యం తేజుః సన్నురార్య బ్రహ్మాను చూర్ణమా గృహ్ణంతి ఏతే. ఎవరెవరు చండాలుల వంశంలో పుట్టిన వాళ్ళైనా సరే ఈ హరినామాన్ని చెప్తే చాలు, భగవంతుడి యొక్క భక్తి చేస్తే చాలు, వాళ్ళు తపస్సు చేయడానికి నిర్వహించడానికి వాళ్ళు అర్హత పొందుతారంట. అందుకే చైతన్య మహాప్రభు ఇంత కరుణామయుడంటే ఈ మహామంత్రాన్ని మనకి ఇచ్చాడనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ ఏమంటున్నారు అంటే, అదేంటి చండాలలో పుట్టిన అతను యజ్ఞాన్ని ఎలా చేయగలుగుతాడు అంటే ఇక్కడ చెప్తున్నారు. ఏమంటున్నారు చూడండి, నిక్కముగా పూర్ణ స్థితిని పొడియును. ఎవరైతే హరినామాన్ని జపిస్తారో వాళ్ళు సముద్రమున ప్రవేశించి 10,000 సంవత్సరములు తపస్సును ఆచరించిన వారికే గతము నాటి స్థితి లభించగలదు. కలియుగ పతిత జనులకు గొప్ప వరదాయకమైనట్టి హరే కృష్ణ మహామంత్ర కీర్తనం యొక్క లాభము బడైనచో మనుజుడు భగవన్మాయచే భ్రమకు లోనైన వానిగా భావింపబడలను. సో దీనికంటే ముందు ఏం చెప్తున్నారు అంటే, ఈ కీర్తనం ఏదైతే ఉందో దాన్ని చేసేవాడు గత జన్మమున అన్ని విధముల తపస్సులు నిర్వహించినట్లుగా భావింపబడును. ఎవరైతే ఈ హరే కృష్ణ
మహామంత్ర జపం చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ పూర్వజన్మల్లో ఈ భక్తి యోగానికి చేరుకోవాల్సినటువంటి దానికి ముందు చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అది కర్మకాండ కావచ్చు, లేకపోతే జ్ఞానయోగం కావచ్చు, అష్టాంగ యోగం కావచ్చు. ఒకవేళ ఏది చేస్తే భక్తి యోగానికి చేరుకుంటారో అవన్నీ కూడా వాళ్ళు పూర్వజన్మల్లో చేసేసినట్టే. అందుకే వాళ్ళు ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తున్నారనమాట. అంటే మనకి ముందు కావాల్సినవన్నీ ఏర్పాట్లు కూడా భగవంతుడి దయ వల్ల అయిపోయాయి. మనం 10th క్లాస్లో జాయిన్ అవ్వడానికి మనకి 9th క్లాస్ సర్టిఫికేట్ ఇచ్చేశాడు భగవంతుడు చైతన్య మహాప్రభు. సో మనం చదివామా చదవలేదా అవన్నీ లెక్కలు మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకి 9th క్లాస్ సర్టిఫికేట్ మన దగ్గర ఉంది. అందుకే ఇప్పుడు హరికృష్ణ మహామంత్రాన్ని మనం జపం చేసామనుకోండి 10th క్లాస్ ఈజీగా పాస్ అయిపోతాం. ఆ అర్హతని భగవంతుడు సాక్షాత్ తనే స్వయంగా వచ్చి మనకి ఈ అర్హతని ఇచ్చాడనమాట. అందుకని మనం ఈ కలియుగంలో ఉన్న వాళ్ళము అందరికీ కూడా ఇది గొప్ప వరము. మనం చేయాల్సిన పని ఏంటి అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని మనం జపం చేస్తే చాలు, మనం భగవద్ధామాన్ని చేరగలుగుతాం అన్నమాట. సో ఈరోజు దీన్ని ఇక్కడే ఆపుతున్నాను. సో ఇందులో ఎవరికైనా సందేహం ఉంటే అడగండి, ఇంకెవరేమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. హరే కృష్ణ. అజిత మాతాజీ మీరు హోస్ట్ అయ్యారు, నన్ను హోస్ట్ చేయరా?